గీ నడుమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన ఏఐ టెక్నాలజీ ఏ రేంజ్లో దూసుకొని పోతుందో చెప్పాల్సిన అవసరమే లేదు. మస్తు మంది కొలువులు సుతం పోవట్టే. ఫోన్లల్లా కంప్యూటర్లల్లో కనిపించిన గీ ఏఐ ఇప్పుడు నేరుగా మనుషుల లెక్కనే రూపం మార్చుకొని రోబో లెక్క తిరగబట్టే. రోబోలు ఉన్నాయి కానీ ఏఐ రోబో సుతం వచ్చే. మరి గీ ముచ్చట సుతం ఆలస్యం చేయకుండా చూద్దాం పారి. ఆ షిట్టి చెప్పే ముచ్చట అయ్యోరామా, అది రజనీకాంత్ సార్ రోబో కాదు కదా. ఆంధ్రాల పల్నాడు జిల్లా నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీ సార్లు కనిపెట్టిన ఏఐ రోబో కదా. అయితే టెక్నాలజీలో ఒక అడుగు ముందేసి కాలేజీ తన ఒక ఏఐ హ్యూమనాయిడ్ రోబోను దించిండ్రు సార్లు. అడ్మిషన్ల కోసం కాలేజీకి అచ్చటోళ్లను మందలించుడు కానుంచి ఏ డౌట్ అడిగినా గిట్ల చిటికల ఆన్సర్ చెప్తుందట గీ ఏఐ రోబో. ఆగిపోయాను, ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రైట్ షేక్ హ్యాండ్. చెయ్యి అందిస్తున్నాను. నమస్తే. ఎన్ఈసి ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ డి సునీల్. మీకు ప్రిన్సిపల్ గారితో మాట్లాడాలా? చదువుల టెక్నాలజీ ఎప్పుడు మారుతూనే ఉంటుంది. గాసొంటిది గీ పల్నాడు జిల్లాలోని నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాల సరికొత్త హిస్టరీనే క్రియేట్ చేసిండ్రు కదా. కాలేజీ వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి సారు పిల్లగాండ్లను కొత్త సాంకేతికత మీద పట్టు పెంచాలి అని గీ ఏఐ రోబోను కాలేజీ ముంగట పెట్టిండ్రట. రోబోను కాలేజీ గేట్ ముంగట దించంగానే దాన్ని చూసేటందుకు పిల్లగాండ్లంతా వచ్చిండ్రు. సైన్స్ ఫిక్షన్ సినిమాలలో చూసే రోబోలు డైరెక్ట్గా మన కళ్ళ ముంగట నిల్చుంటున్నాయిపో. గీ ఏఐ రోబోను చూసి జాతర లెక్క అయింది కాలేజ్ అంతా. ఏ ఆగుండ్రు ఒకపారి మాట్లాడితాడు గీసారి. ఇందాం ఏం మాట్లాడుతుందో గా రోబో. చాలా ప్రాముఖ్యత ఇస్తారు ఇక్కడ. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ మరియు ఏఐ, ఈ యంత్ర రోబోటిక్స్ ల్యాబ్, ఐబిఎం ఎక్సలెన్స్ సెంటర్ వంటివి ఉన్నాయి. అలాగే ఎన్ఐడిటిబిఐ, ఏఐసిటిఈ వంటి సంస్థల నుండి 5.25 కోట్ల రీసెర్చ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మరింత తెలుసుకోవాలనుందా? గీ రోబో కాలేజీలో ఏం చేస్తుందయ్యా అంటే పక్కా ప్రొఫెషనల్ సమాచార సహాయకారు లెక్క ఉంటుందట. అంటే ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్గా డ్యూటీ చేస్తుందట కాలేజ్లో. కొత్తగా కాలేజీకి వచ్చే చదువుకునే పిల్లగాండ్లు వాళ్ళ తల్లిదండ్రులు ఏ డౌట్ ఉన్నా సరే తడబడకుండా వెంటనే ఆన్సర్ ఇస్తుందట. కాలేజ్లో ఏ కోర్సులు ఉన్నాయి, ఎంత ఫీజులున్నాయి, అడ్మిషన్ల ప్రాసెస్ ఏంది, కాలేజీలో ఉన్న ల్యాబ్ సౌకర్యాలు, ఏ డిపార్ట్మెంట్ ఏడుంది, గిట్లా అన్నీ చెప్తుంది. మనం సుతం ఒక డౌట్ అడుగుదాం. అవు ఏఐ రోబో, మరి మీ కాలేజ్ ప్రిన్సిపల్ నెంబర్ ఉందా? ఉంటే జర చెప్పరాదు. ప్రిన్సిపల్ గారితో మాట్లాడాలంటే మీరు అడ్మిషన్స్ ఆఫీస్కి వెళ్ళవచ్చు. వారు మిమ్మల్ని సమన్వయం చేస్తారు. లేదా నేను వారి నెంబర్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనా? మరి నెంబర్ చెప్పండి. క్షమించండి, నా దగ్గర ప్రిన్సిపల్ గారి కాంటాక్ట్ నెంబర్ లేదు. నేను అడ్మిషన్స్ ఆఫీస్ని అగో నా తాన లేదనబట్టే. కానీ కాలేజీలలో గిట్ల ఏఐ వాడుడు అటు పిల్లగాండ్లకు ఇటు తల్లిదండ్రులకు ఈ స్పీడ్ సేవలు అందిస్తామంటాండ్రు కాలేజోళ్ళు. ఉత్త పుస్తకాల పురుగులే కాకుండా కళ్ళ ముంగట గిసొంటి రోబోలు తిరుగుతుంటే చదువుకునే పిల్లగాళ్లకు భలే గమ్మత్ అనిపిస్తుంది కదా. అయినా కొందరు కొంటెపోర్లు లవ్వులు చేసేటోళ్ళు పోయి మా పిల్ల ఎక్కడుంది, ఇంకెవరితో నాన్న మాట్లాడుతుందా అని పోర్లు, మా బాయ్ ఫ్రెండ్ ఏమన్నా నిన్ను చూస్తాండా, ఆయన మీదో కన్నేసి ఉంచు అని ఆడపిల్లలు మాట్లాడతారు కావచ్చు సారు చూడకముందు. చూడుండ్రి గిసొంటి సుతం అయితే ఇక రేపు మాపు.